హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే 15,800 నుంచి 16,600 దాకా లాస్ట్ వీక్లో మనకు ఒక షార్ప్ రికవరీ కనిపించింది. అయితే ఇదే టైంలో మనకి చాలా స్టాక్స్ 15-20% పెరిగిపోయాయి. అయితే మీరు ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ఆపర్చునిటీ మిస్ అయ్యారు అని అనుకుంటున్నారా? లేదు, మనకి ఇంకా కూడా మంచి స్టాక్స్ ఇంకా ఫెయిర్ వాల్యూలోనే ఉన్నాయి. సో అలాంటి ఫెయిర్ వాల్యూలో ఉన్న మంచి స్టాక్స్లో టాప్ 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అయితే ముందుగా మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి మోనోపోలీ స్టాక్ అనమాట. యూజువల్గా మోనోపోలీ అంటే ఆ బిజినెస్ మొత్తంలో మ్యాక్సిమం రెవెన్యూ అనేది ఆ ఒక్క కంపెనీయే తీసుకుంటూ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే మోనోపోలీ కంపెనీ వచ్చేసి కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్తో డీల్ చేసే కంపెనీ. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, కమోడిటీ డెరివేటివ్ కంపెనీ అనగానే ఇట్ ఈస్ నథింగ్ బట్ MCX మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. సో ఈ కంపెనీ గురించి మనం ఒకసారి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జనరల్గా మనం ఎప్పుడైతే కమోడిటీ డెరివేటివ్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటామో దానికంటూ కొన్ని ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ద్వారా MCXకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అయితే ఆల్రెడీ మనం కమోడిటీ ట్రేడింగ్ చేస్తూ ఉంటాము, దాని నుంచి రెవెన్యూ వస్తుంది. బట్ యూజువల్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో ట్రేడర్స్ ఎప్పటికప్పుడు టైం టు టైం పెరుగుతూ ఉంటారు. అండ్ మనది ఇంకా ఇమ్మెచ్యూర్ మార్కెట్సే, ఇంకా చాలా వరకు కొత్త ఇన్వెస్టర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ MCXలో కమోడిటీ డెరివేటివ్స్ ఇంకా ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉండబోతుంది. దానివల్ల ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి MCX రెవెన్యూ కూడా మనకి ఫ్యూచర్లో చాలా పెరగడానికి పాసిబిలిటీ ఉంది. అయితే MCX యొక్క మేజర్ బిజినెస్ ఇండియాలో ఉన్న దానికి కొన్ని అలయన్సెస్ కూడా ఉన్నాయి. అంటే వేరే కొన్ని ఎక్స్చేంజెస్తో కూడా కలిసి వర్క్ చేస్తూ ఉంది. సో లండన్ మెటల్ ఎక్స్చేంజ్, దలియన్ కమోడిటీ ఎక్స్చేంజ్, తైవాన్ ఫ్యూచర్ ఎక్స్చేంజ్, జెంగో కమోడిటీ ఎక్స్చేంజ్. సో వీటన్నిటితో కూడా అలయన్స్ అవుతూ MCX వర్క్ చేయడం ద్వారా దీని రెవెన్యూస్ ఫ్యూచర్లో చాలా పెరుగుతాయి అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బుల్డెక్స్ అండ్ మెటల్ డిఎక్స్ కూడా మనకి ఇది ట్రేడింగ్లోకి తీసుకొచ్చిన తర్వాత దీని నుంచి కూడా హెవీ రెవెన్యూస్ వస్తాయి అని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ అలాగే ఎప్పటికప్పుడు న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉండడం, ఆ డెరివేటివ్స్ని కూడా ట్రేడ్ చేస్తూ ఉండడం వల్ల ఈ కంపెనీకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో న్యూ ప్రొడక్ట్స్ లాగా అల్యూమినియం అల్లాయ్ని అండ్ అలాగే స్టీల్ లాంగ్ బార్స్ని కూడా MCX కమోడిటీ డెరివేటివ్స్లో యాడ్ చేయడానికి ప్రాసెసింగ్లో ఉంది. సో కంపెనీ ప్రాస్పెక్టివ్స్ అన్ని బాగున్నాయి కదా, మరి ఫండమెంటల్గా బాగుందా లేదా అని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం అబ్జర్వ్ చేస్తే 6,600 crores. అంటే మనకి ఇంకా ఇది క్లియర్గా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే 1,294 రూపాయలు ఉంది. అండ్ 2016 నుంచి మనం MCXని అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. 235 crores నుంచి 367 crores దాకా పెరిగింది. ఇదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది 115 crores నుంచి 143 crores దాకా పెరిగింది. అండ్ MCX షేర్లో యాజ్ ఆన్ డేట్ FIS యొక్క హోల్డింగ్స్ వచ్చేసి 26.52% ఉంటే DIS యొక్క హోల్డింగ్ 48.33% ఉంది. అండ్ జనరల్ పబ్లిక్కి కేవలం 24%. అంటే మెజారిటీ పోర్షన్ FIS అండ్ DIS ఇందులో క్లియర్గా హోల్డ్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఈ కంపెనీ యొక్క గ్రోత్ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనం 2021 నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే FIS మార్కెట్లో ఎక్కువగా సెల్ చేస్తూ ఉన్నారు కదా. సో అలాంటి సెల్లింగ్లో MCX షేర్ని కూడా వాళ్ళు కంటిన్యూస్గా లాస్ట్ 3 quartersలో సెల్ చేశారు. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్ పర్ఫార్మెన్స్ కనుక బెటర్గా గ్రో అవుతూ ఉంటే మళ్ళీ ఈ FIS రివర్స్ వస్తున్నప్పుడు ఈ షేర్ని యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీకి ఆల్మోస్ట్ 0 బారోయింగ్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ MCX యొక్క ఫిక్స్డ్ అసెట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నట్టుగానే మనకు కనపడుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూ మనం అబ్జర్వ్ చేయడం కోసం P/E చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం ఈ కంపెనీ యొక్క P/E అనేది 35 to 40 మధ్యలో ఎక్కువ కాలంలో ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు కూడా MCX యొక్క PE రేషియో దాదాపుగా 40 రూపీస్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి డిప్లో కూడా మనం MCX స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయబోయే కంపెనీ వచ్చేసి డియోపోలీ కంపెనీ. అంటే ఒక సెగ్మెంట్లో 2 కంపెనీస్ టాప్ లీడర్స్గా ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ ఆ 2 కంపెనీస్ మధ్యలో షేర్ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటి కంపెనీస్ని మనం డియోపోలీ కంపెనీస్ అంటాం. సో ఈ కంపెనీ కూడా ట్రేడింగ్ రిలేటెడ్ కంపెనీయే. అయితే ఈ కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్తో వర్క్ చేస్తూ ఉంటే ఇంకొక కంపెనీ వచ్చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్తో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ CDSL, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీ. మనం ఎప్పుడైతే BSE నుంచి ట్రేడింగ్ చేస్తూ ఉంటామో అలాంటి వాటి నుంచి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తూ
ఉంటుంది. అయితే ఇండియాలో సిడిఎస్ఎల్లో యాడ్ అయిన నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2016 నుంచి 2022 దాకా మనకి కన్సిస్టెంట్ క్లయింట్ గ్రోత్ అనేది కనపడుతూ ఉంది. అండ్ 2021 నుంచి 22కి ఆల్మోస్ట్ డబల్ గ్రోత్ మనకు కనపడుతూ ఉంది. యూజువల్గా ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏదైనా కంపెనీ కానీ గ్రో అవ్వాలి అని అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు కొత్త క్యాపెక్స్ పెడుతూ ఉండాలి, అంటే కొత్తగా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. బట్ సిడిఎస్ఎల్కి అలాంటి రీఇన్వెస్ట్మెంట్ చాలా వరకు అవసరం ఉండదు. జస్ట్ వాళ్ళు టెక్నాలజీ అడాప్షన్ కోసం చాలా చిన్న మొత్తంలోనే క్యాపెక్స్ కావాల్సి ఉంటుంది. సో క్యాపెక్స్ తక్కువ ఉన్నా కూడా ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు క్లియర్గా తెలుసు ఇండియాలో ట్రేడింగ్ అనేది ఇప్పుడిప్పుడే బాగా గ్రో అవుతూ ఉంది. అండ్ ఇప్పటికీ కూడా మన ఇండియాలో కేవలం 5 to 6% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. బట్ వెన్ కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్ అందులో 30 to 40% పీపుల్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇండియాలో ఇంకా హెవీ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆబ్వియస్ గా నెంబర్ ఆఫ్ అకౌంట్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ దాని ద్వారా వచ్చే రెవెన్యూస్ అన్ని కూడా మనకి ఫ్యూచర్ లో చాలా క్లియర్ గా పెరుగుతూ ఉంటాయి. అందుకని సిడిఎస్ఎల్ యొక్క రెవెన్యూ కూడా కంటిన్యూస్ గా గ్రో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ సిడిఎస్ఎల్ అనే స్టాక్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే సిడిఎస్ఎల్ కేవలం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తోనే కాదు నేపాల్ స్టాక్ ఎక్స్చేంజ్ తో కూడా వర్క్ చేస్తూ ఉంది. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేస్తే సిడిఎస్ఎల్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,736 crores ఉంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి 1123 రూపీస్ దగ్గర ఉంది. అయితే సిడిఎస్ఎల్ రెవెన్యూ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2011 నుంచి, సో మనకి ఇక్కడ డేటా అవైలబుల్ ఉన్న దగ్గర నుంచి కూడా చాలా కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ సిడిఎస్ఎల్ రెవెన్యూ మనకి గ్రో అవుతూనే ఉంది. అండ్ ప్రాఫిట్ కూడా దాదాపుగా పాస్ట్ 10 yearsలో 6 times మనకి ఇక్కడ క్లియర్గా పెరిగి కనిపిస్తూ ఉంది. అండ్ ఇన్వెస్టర్స్కి ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా డివిడెండ్ కూడా మనకి ఇస్తూ ఉంది. అండ్ సిడిఎస్ఎల్ యొక్క షేర్ హోల్డింగ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్ హోల్డింగ్ 20% ఉంది. అండ్ ఎఫ్ఐఐ హోల్డింగ్ మనకి కన్సిస్టెంట్ గా ఎవ్రీ క్వార్టర్ టు క్వార్టర్ మనకి గ్రోతే కనిపిస్తూ ఉంది. అండ్ ఈవెన్ లాస్ట్ 3 quarters నుంచి ఎఫ్ఐఐస్ మార్కెట్ లో సెల్ చేస్తున్నా కూడా సిడిఎస్ఎల్ స్టాక్ ని క్లియర్ గా యాడ్ చేసుకుంటూ మనకు కనబడుతుంది. అయితే ఈ కంపెనీలో మనం చూడాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే డిఐఎస్ మాత్రం కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారు. అయితే మోస్ట్లీ ఈ డిఐఎస్ లో మ్యూచువల్ ఫండ్స్ ఉంటూ ఉండొచ్చు. ఎందుకంటే స్టాక్ ఎప్పుడైతే 1600-1700 రేంజ్ కి వెళ్ళిందో ఆ టైంలో సిడిఎస్ఎల్ కొంచెం ఓవర్ వాల్యూ అవ్వడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా వేరే డిఐఎస్ దీన్ని సెల్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం ఇందులో కంటిన్యూస్ గా యాడ్ చేస్తూ ఉన్నారు. సో సిడిఎస్ఎల్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం దీని యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్ వచ్చేసి 32కి దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉంది. అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి స్టాక్ యొక్క పీబై వచ్చేసి 37 ఉంది. సో ఇప్పటి నుంచి మనం సిడిఎస్ఎల్ని ఫర్ ఎవ్రీ డే మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈవెన్ ఈ స్టాక్ ప్రైస్లో కూడా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే బెస్ట్ ప్రైస్ దీన్ని బై చేయడానికి వచ్చేసి 900 నుంచి 1000 రూపీస్ మధ్యలో మనం సిడిఎస్ఎల్కి బెస్ట్ ప్రైస్ అని అనుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ 1123 ఉంది, అంటే 10% ఓవర్ వాల్యుయేషన్లోనే ఉంది. కాబట్టి స్టిల్ ఇప్పుడు కూడా మనం సిడిఎస్ఎల్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే థర్డ్ కంపెనీ వచ్చేసి షీలా ఫోమ్. సో ఈ షీలా ఫోమ్ లిమిటెడ్ అనే కంపెనీ షీలా గ్రూప్ ద్వారా స్లీప్వెల్ అనే ఫ్లాగ్షిప్ బ్రాండ్ ఆఫ్ మ్యాట్రసెస్ని మనకి సెల్ చేస్తూ ఉంది. అండ్ అలాగే ఫెదర్ ఫోమ్ అండ్ లామిఫ్లెక్స్ని అండ్ అలాగే పాలిస్టర్ ఫోమ్ని వీళ్ళు తయారు చేసి సెల్ చేస్తూ ఉంటారు. అయితే మనం అందరం యూజ్ చేసే మ్యాట్రసెస్లో మోస్ట్ ఆఫ్ ది మ్యాట్రసెస్ మనం యూజ్ చేసేది ఎయిదర్ పియూ ఫోమ్ కానీ కాయర్ కానీ స్ప్రింగ్ కానీ ఉంటుంది. అయితే ఇండియాలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు 50% ఆఫ్ ది పీపుల్ పియూ ఫోమ్ని యూస్ చేస్తూ ఉంటే 30% కాయర్ని అండ్ అలాగే 20% స్ప్రింగ్ని యూస్ చేస్తూ ఉన్నారు. సో ఈ 50% పియూ ఫోమ్లో దాదాపుగా 40% మార్కెట్ షేర్ ఈ షీలా ఫోమ్ అనే కంపెనీకే ఉంది. సో ఆల్రెడీ మీలో చాలా మందికి ఈ స్లీప్వెల్ అనే కంపెనీ గురించి మీరు వినే ఉంటారు. అండ్ కేవలం ఈ ఫోమ్స్ని మనం బెడ్లోనే కాకుండా ఆటోమోటివ్స్ లైక్ కార్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో యూజువల్గా సీట్ కవర్స్ కోసం లేదా సౌండ్ అండ్ వైబ్రేషన్ అబ్జార్ప్షన్ కోసం, సన్ విజర్స్ కోసం, హెడ్లైనర్స్ కోసం, డోర్ ట్రిమ్స్ కోసం, ఇలాగా ఆటోమోటివ్లో ఉండే రకరకాల సెగ్మెంట్స్లో కూడా మనకి షీలా ఫోమ్ అనే కంపెనీ వర్క్ చేస్తూ ఉంది. ఆబ్వియస్గా విత్ గ్రోయింగ్ పాపులేషన్ అండ్ అలాగే మన కంఫర్ట్ లెవెల్స్ పెంచుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి ఫోమ్స్ అనేవి మనం ఖచ్చితంగా ఆటోమోటివ్స్లో అవ్వచ్చు, లేదా మనం రెగ్యులర్గా పడుకునే బెడ్స్ అవ్వచ్చు, సోఫాస్ అవ్వచ్చు, పిల్లోస్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ షీలా ఫోమ్ లిమిటెడ్ అనే కంపెనీకి క్లియర్ గ్రోత్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అయితే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 14,000 కోట్లు ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఇప్పుడు 2,907 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అయితే యాక్చువల్గా ఏప్రిల్లో కనుక మనం ఈ షేర్ ప్రైస్ అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 3,900 దగ్గర ట్రేడ్ అవుతున్న షేర్ కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ 30% పడిపోయి 2,900 రూపీస్ రేంజ్లో మనకి అవైలబుల్లో ఉంది. సో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మనం అబ్జర్వ్ చేసినా కూడా కన్సిస్టెంట్గా మనకి ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది గ్రో అవుతూనే ఉంది. అండ్ దాని ద్వారా వీళ్ళ ప్రాఫిట్స్ని కూడా ఈజీగా గ్రో చేసుకోగలుగుతున్నారు.
అండ్ అలాగే అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఈ కంపెనీ అనేది గ్రో చేసుకుంటూ ఉంది. అయితే రీసెంట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తగ్గాయి, బట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు 14-15% బ్యాక్ ఓపీఎం గనక తీసుకురాగలుగుతారో అలాంటప్పుడు ఈ షేర్ అనేది మళ్ళీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి 2017లో ఈ కంపెనీ లిస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 3 times రిటర్న్ ఆల్రెడీ మనకి షీలా ఫోమ్ అనే కంపెనీ ఇచ్చింది. అండ్ జనవరి 2020 ఫాల్లో మార్కెట్ ఎప్పుడైతే షార్ప్ గా పడిపోయిందో అలాంటప్పుడు కూడా ఈ షేర్ పెద్దగా రియాక్ట్ కాలేదు. అండ్ ఈ కంపెనీ యొక్క మెజారిటీ షేర్ హోల్డింగ్ దాదాపుగా 72.95% ప్రమోటర్స్ దగ్గరే ఉంది. అండ్ ఇందులో కూడా మనకి ఎఫ్ఐఐస్ అనే వాళ్ళు 2020 నుంచి కన్సిస్టెంట్ గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని యాడ్ చేసుకుంటూనే ఉన్నారు. అండ్ డిఐఎస్ హోల్డింగ్ 2020లో బాగా అడిషన్ జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా కాన్స్టెంట్ గా ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ చాలా 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 తక్కువ ఉన్న కంపెనీ ఇది. బట్ ఇలాంటి మంచి కంపెనీ షేర్ ఆల్మోస్ట్ అందరి అకౌంట్స్ లో ఉండాలి. అయితే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ మనం సింపుల్ గా చూడడం కోసం దాని యొక్క పీ/ఈ రేషియో కనుక అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ దీని యావరేజ్ పీ/ఈ వచ్చేసి 50 నుంచి 55 మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క పీ/ఈ రేషియో దాదాపుగా 65 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకొక 10% మనకి ఈ స్టాక్ గనక పడింది అని అంటే క్లియర్ గా ఒక బై జోన్ లోకి వచ్చేస్తుంది. సో ఈ షీలా ఫోమ్ లిమిటెడ్ ని కూడా మనం ఇక్కడ నుంచి ప్రతి డిప్ లో కూడా దాన్ని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ స్టాక్ మార్కెట్ తో చాలా తక్కువ రిలేషన్ తో ఉండడం అండ్ అలాగే ఇది లో బీటా స్టాక్ అవ్వడం వల్ల మార్కెట్ పెరుగుతున్నా పడుతున్నా దాంతో సంబంధం లేకుండా దీనికంటూ ఇండివిడ్యువల్ బిహేవియర్ తో గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువగా కనపడుతూ ఉంది. సో ఇలా ఈ 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా మనకి ప్రామిసింగ్ ఫ్యూచర్ గ్రోత్ ని చూపిస్తూ ఉన్నాయి. అండ్ కంటిన్యూస్ రెవెన్యూ గ్రోత్ అండ్ ప్రాఫిట్ మార్జిన్ గ్రోత్ అండ్ అలాగే వాళ్ళ యొక్క క్లయింట్స్ ఎక్విజిషన్ అంతా కూడా బాగుంది కాబట్టి అండ్ అలాగే 2 కంపెనీస్ వీటిల్లో మనం డిస్కస్ చేసుకున్న ఒకటి మోనోపోలీ అండ్ ఒకటి డ్యూఓపోలీ అండ్ అలాగే మూడోది కూడా మెజారిటీ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ ఫోమ్ సెక్టార్లో. సో ఈ 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.